సో ఈ వీడియోలో అయితే నేను మనకు బేసిక్ డాకర్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నువ్వు దానికోసం టర్మినల్ అయితే ఓపెన్ చేయి. టర్మినల్ అయితే ఓపెన్ చేస్తాను. సో టర్మినల్ అయితే ఓపెన్ చేశాను. సో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాకర్ వర్షన్ అని టైప్ చేయి. హైఫెన్ వర్షన్ అయితే టైప్ చేయి. దీన్ని ఎంటర్ ఇచ్చావంటే ఇక్కడ నీకు వర్షన్ రావాలి. అప్పుడు మాత్రమే నీకు డాకర్ అనేది నీ సిస్టంలో ఇన్స్టాల్ అయింది అని అయితే అర్థం. ఒకవేళ ఇలా రాలేదనుకో నువ్వు డాకర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాకర్ డెస్క్టాప్ని అయితే ఓపెన్ చేసి డాకర్ని నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే నీకు ఇవన్నీ అయితే ఏముండవు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు ఇమేజెస్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నీకు ఇమేజెస్లో కూడా ఎంటీ ఉంటాయి. సో ఫస్ట్ నువ్వు ఒక ఇమేజ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడికైతే వెళ్ళి హలో వరల్డ్ అని అయితే టైప్ చేయి. హలో వరల్డ్. సో జస్ట్ సింపుల్ బేసిక్ ఇమేజ్ అయితే తీసుకొని మనం కమాండ్స్ అయితే వర్క్ చేద్దాం. ఓకే, ఇక్కడ నువ్వు డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి పుల్ చేసుకోవచ్చు. సో ఐ విల్ పుల్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి అయితే డాకర్ ఇమేజ్ని పుల్ చేసుకుంటున్నా. సో డాకర్ ఇమేజ్ అయితే పుల్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకైతే ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. హలో వరల్డ్ అనే ఇమేజ్ వచ్చేసి మనకు పుల్ అయితే అయింది కదా. సో ఇప్పుడు మనం కమాండ్స్ అయితే వర్క్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏమేమి ఇమేజెస్ ఉన్నాయని చూడాలనుకుంటే మాత్రం డాకర్ ఇమేజెస్ అని టైప్ చేసావంటే నీకు ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడైతే మనకు ఇమేజెస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ హలో వరల్డ్ అనేది మనం ఇప్పుడు పుల్ చేసుకున్న ఇమేజ్. ఒకవేళ నువ్వు ఈ ఇమేజ్ని రిమూవ్ చేయాలనుకుంటే కమాండ్ వచ్చేసి డాకర్ RMI రిమూవ్ ఇమేజ్ అండ్ దెన్ ఇక్కడ నువ్వు ఇమేజ్ ఐడిని కాపీ చేసుకొని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే నువ్వు ఏ ఇమేజ్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నావో ఆ ఇమేజ్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చావంటే సో ఓకే అనేబుల్ టు డిలీట్ ఇమేజ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై స్టాప్డ్ కంటైనర్. ఓకే, మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇమేజ్కి ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ని డిలీట్ చేసి నువ్వు ఇమేజ్ని అయితే డిలీట్ చేయని అయితే మనకి చెప్తుంది ఇక్కడ. సో డాకర్ PS-A అని టైప్ చేసామంటే నీకు ఆల్రెడీ ఉన్న కంటైనర్స్ అన్ని లిస్ట్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ హలో వరల్డ్ అని ఒక కంటైనర్ అయితే ఉంది కదా. సో దీన్ని అయితే మనం డిలీట్ చేయాలి. సో డాకర్ నువ్వు ఒకవేళ కంటైనర్ రిమూవ్ చేయాలంటే డాకర్ RM ఇక్కడ కంటైనర్ ఐడి ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయాలి. డాకర్ RM కంటైనర్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసామంటే మనకు ఆ కంటైనర్ అనేది రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు చూడాలనుకుంటే డాకర్ PS-A ఎంటర్ చేసామంటే ఇక్కడ కంటైనర్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనకు హలో వరల్డ్ అని కంటైనర్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ డాకర్ ఇమేజెస్ అని టైప్ చేసి సో ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా. సో దీన్ని డిలీట్ చేయాలనుకుంటే నువ్వు డాకర్ RMI ఆ ఇమేజ్ ఐడిని కాపీ చేసావంటే ఆ ఇమేజ్ ఐడి అనేది డిలీట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకు. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ చూడాలనుకుంటే డాకర్ ఇమేజెస్ అని టైప్ చేస్తే ఇమేజెస్ అని డిస్ప్లే అవుతాయి. అక్కడ మనకు హలో వరల్డ్ అనేది ఇమేజ్ అనేది లేదు. సపోజ్ నువ్వు డాకర్ డెస్క్టాప్లోకి వెళ్ళకుండా ఇక్కడి నుంచే నువ్వు పుల్ చేసుకోవాలనుకుంటే కమాండ్స్ ఏంటి? ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే డాకర్ సర్చ్ ఏ ఇమేజ్ సర్చ్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ హలో వరల్డ్ అని సర్చ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ అన్ని లిస్ట్ అయినాయి కదా. డాకర్ హబ్లో ఉన్న ఇమేజెస్ అన్ని లిస్ట్ అయినాయి. ఇక్కడ అఫిషియల్ దగ్గర ఓకే అని ఏది ఉంటే అది మాత్రమే యూజ్ చేయాలి. అది మాత్రమే అఫిషియల్ డాకర్ ఇమేజ్ అని అర్థం. సో ఇక్కడ మనము ఈ ఇమేజ్ని పుల్ చేసుకోవాలనుకుంటే కమాండ్ వచ్చేసి డాకర్ పుల్ ఆ ఇమేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి మనం అక్కడ. సో మనం ఇప్పుడు ఇదైతే మనం పుల్ చేసుకుంటున్నాం డాకర్ ఇమేజ్ని. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇమేజ్ అయితే పుల్ చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ డాకర్ ఇమేజెస్ అని టైప్ చేసావంటే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ అని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నువ్వు డాకర్ హలో వరల్డ్ అనేది నువ్వు ఇప్పుడు పుల్ చేసుకునే ఇమేజ్. సో అగైన్ మనం డాకర్ PS-A అంటే కంటైనర్స్ చూడాలనుకుంటే ఈ కమాండ్. ఇప్పుడు మనం కంటైనర్స్ చూస్తే ఇక్కడ హలో వరల్డ్ అనేది లేదు. ఇప్పుడు నువ్వు దాన్ని రన్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే డాకర్ run-it ఇక్కడ నువ్వు ఏ ఇమేజ్ని అయితే రన్ చేయాలనుకుంటున్నావో ఆ ఇమేజ్ ఐడి అయితే కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో మనం డాకర్ని కంటైనర్ అయితే రన్ చేస్తున్నాం. సో డాకర్ PS-A ఎంటర్ చేసామంటే మనకు ఇక్కడ క్రియేట్ అయిన ఇమేజెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి ఇక్కడ.
ఇక్కడ హలో అనేది ఉంది కదా, సో ఇది 26 సెకండ్స్ ముందు అయితే క్రియేట్ అయింది. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కంటైనర్ ఇది. సో ఇదైతే కంటైనర్ అయితే క్రియేట్ అయింది మనకు ఇప్పుడు. ఓకే, ఇంకా కొన్ని కమాండ్స్ అయితే ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం.